యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. ఈ వాక్యం మన జీవితంలో దేవుని మీద ఆధారపడటం ఎంత ముఖ్యమో తెలియచేస్తుంది. ఈ కీర్తన దావీదు తన కుమారుడు అబ్షాలోము నుండి పారిపోతున్నప్పుడు రాశాడు. ఆయన చుట్టూ శత్రువులున్నా దావీదు భయపడలేదు, ఎందుకంటే ఆయనకు యెహోవా మీద నమ్మకముంది. యెహోవా నాకు ఆధారము. దావీదు తన భయాన్ని, ఒంటరితనాన్ని దేవుని చేతిలో పెట్టాడు. శత్రువుల నుండి రక్షించడానికి దావీదు సైన్యాన్ని ఆశ్రయించలేదు, తన తెలివిమీద ఆధారపడలేదు. ఆయన యెహోవా మాత్రమే తన ఆధారమని నమ్మాడు. ఫిలిప్పీయులకు 4:6-7లో పౌలు చెప్పినట్టు, దేనిగూర్చియూ చింతపడకుడిగాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. మనం కూడా మన కష్టాల్లో, భయాల్లో దేవునిమీద ఆధారపడాలి. పండుకుని నిద్రపోయి మేలుకొందును. ఈ వాక్యంలో దావీదుకు ఉన్న శాంతి కనిపిస్తుంది. ఇంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఆయన ప్రశాంతంగా నిద్రపోయి మేలుకోగలిగాడు. సాధారణంగా కష్టాలు ఉన్నప్పుడు నిద్రపట్టదు, మనసులో అలజడి ఉంటుంది. కాని దావీదుకు దేవుడిచ్చిన ధైర్యం వలన భయం లేకుండా నిద్రపోయాడు. ప్రయాసపడి భారము మోసికొనుచున్నవారలారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. మనం మన భారాలను యేసుమీద పెట్టినప్పుడు మనకు నిజమైన శాంతి లభిస్తుంది. నేటి మన జీవితం, దావీదు జీవితం మనకొక పాఠం. మనం కూడా ఈ రోజుల్లో అనేక ఒత్తిడులను ఎదుర్కొంటున్నాం. ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు, ఆరోగ్య సమస్యలు. ఈ పరిస్థితుల్లో మనం ఎవరిమీద ఆధారపడుతున్నాం? డబ్బుమీద, మనుషులమీద, లేక మన సొంత తెలివిమీదనా? మనం నిజమైన శాంతిని పొందాలంటే యెహోవా మీద పూర్తిగా ఆధారపడాలి. ఆయనే మన రక్షకుడు, మన ఆశ్రయం, మన ఆధారం. ఆయన మనతో ఉన్నప్పుడు మనకు ఎలాంటి భయం ఉండదు. ఈ సందేశం ద్వారా మనమంతా యెహోవా మీద నమ్మకముంచి ప్రశాంతమైన జీవితం గడపాలని కోరుకుంటున్నాను. ఆయన మనకు ఆధారమై ఉన్నప్పుడు నిద్రపోయి మేలుకొనే ప్రశాంతతను మనం పొందుతాం. ముగింపు. కాబట్టి ఈ రోజు నుండి మనం మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యను దేవుని చేతుల్లో పెట్టి ఆయన మీద ఆధారపడదాం. అప్పుడు మనకు కూడా దావీదుకు ఉన్న శాంతి, ధైర్యం లభిస్తుంది. అపాయకరమైన మార్గములలో నన్ను నడిపించినను నేను ఏ కీడుకు భయపడను, నీవు నాకు తోడుగా ఉన్నావు అని కీర్తనలు 23-4 చెబుతుంది. ఈ వాక్యం మనకు భరోసా ఇస్తుంది. మనకు తోడుగా దేవుడున్నప్పుడు ఏ భయం మనల్ని తాకదు.